అందరూ దావీదులో ఒక గొర్రెల కాపని చూస్తున్నారు. సమూయేలా, నేను చూసినట్టు నువ్వు చూడాలి. అతడిలో కాబోయే రాజును చూడు. ఐగుప్తులు ఒక బానిసలాగా చూశారు. పోతిఫరు ఒక ఖైదీలాగా చూశాడు. చెరసాలలో తోటి ఖైదీలు ఒక కలభావం చెప్పేవారిగా చూశారు. కానీ దేవుడు ఆ యోసేపుని ఐగుప్తు దేశం యొక్క ప్రైమ్ మినిస్టర్గా చూశాడు. దేవుని బిడ్డలను బాధ పెట్టేవారిగా ప్రజలందరూ చూస్తూ వచ్చారు. అన్యజనులకు అపోస్తలుగా, నూతన సంఘ ప్రపంచానికి పునాది పోసేవాడిగా దేవుడు పౌలును చూశాడు. నీ చరిత్ర మారాలంటే, నీ జీవితం మారాలంటే, అభిషేక ప్రభావాన్ని నీ కళ్ళారా చూడాలంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము నీ చూసే కోణాన్ని ఏం చేస్తుంది? మార్చేస్తుంది. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు. యెహోవా, గాడ్ సీస్ ద హార్ట్. అభిషేకము రెండు ప్రాంతాలు కనిపిస్తుంది. మొదటిది ఐస్, నా కన్నులు. రెండోది చెవులు. జాగ్రత్త వినండి. అభిషేకం ఎక్కడ కనిపిస్తుంది? కన్నుల్లో. రెండోది చెవుల్లో. అందుకొరకే ప్రభా, నీ అభిషేకము నాలుగు మీద దయచేయి ప్రభా అని ప్రార్థన చేయకము. ప్రభా, దయచేసి నీ అభిషేకం ద్వారా నా కన్నులను తెరువు ప్రభా అని ప్రార్థన చేయాలి. అందుకొరకే దేవుడు నిజముగా నిన్ను అభిషేకిస్తే నీ కన్నులను ముడితే, అభిషేకించబడిన వారిలో నుండి ఆ కన్నుల నుంచి చూచేది దేవుడు ఏది చూస్తాడో చూస్తారు వాళ్ళు. లెట్ మీ టెల్ యూ దిస్. వారి చెవులు తాకబడితే అభిషేకం ద్వారా దేవుడు ఏది వింటాడో అది వాళ్ళు వినగలుగుతారు. ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు అభిషేక తైలము, సమూయేలు అభిషేకించబడ్డాడు. ఇప్పుడు సమూయేలు దావీదుని అభిషేకించడానికి తైలపు కొమ్ము తీసుకోమన్నాడు. తైలపు కొమ్ము తీసుకున్నాడు, బయలుదేరాడు. వెళ్తా ఉన్నప్పుడు జాగ్రత్త వినండి. సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని ఏలియాబుని చూశాడు. ఇప్పుడు దేవుడు కళ్ళను తెరుస్తున్నాడు, కళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. అభిషేకానికి కళ్ళు తాకబడినప్పుడు తన కళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి. వెంటనే యెషై బిల్లలు రమ్మన్నాడు. ఏలియాబు నిలబెట్టేసరికి పాపం మనోడు వెంటనే కన్ఫర్మ్ అయిపోయాడు. చూసి ఏమన్నాడు, అబ్బా హైట్ వెయిట్ ఏమున్నాడు అని చెప్పేసి వెంటనే తైలపు కొమ్ము రెడీగా తీసుకొని పోయబోతున్నాడు. రెడీగా తీసుకొని పోయబోతు లోపల ప్రభు ఏమన్నాడు, నో, హూ ఈస్ నౌ ట్రైనింగ్ ద ఐస్? లార్డ్ ఈస్ ట్రైనింగ్ హూస్ ఐస్? శామ్యుయల్స్ ఐస్ రిగార్డింగ్ ద అనాయింటెడ్. వెంటనే నెక్స్ట్ రెండో వచ్చాడు. అభినవ్, షమ్మ అందరు రెడీగా పాపం బ్రదర్ ఇదే తైలపు తీసుకొని పోయబోతుంటే ప్రభు అన్నాడు, నో. నెక్స్ట్ పోబోతుంటే నో. ఎన్నిసార్లు? 7 times. ఇక తలబట్టుకొని ఏంటి ప్రతిసారి నేనేమో ప్రభు అన్నాడు. అప్పుడు అద్భుతమైన మాట. దేవుడు మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు. యెహోవా, గాడ్ సీస్ ద హార్ట్. శామ్యుయల్, యూ నీడ్ టు సీ యాజ్ హౌ గాడ్ సీస్. ఫర్ దట్ ఐ నీడ్ టు టచ్ యువర్ eyes. Anointing should change your outlook the way you see. You should see as how I see. నేను చూసేలాగా నువ్వు చూడాలంటే, ప్రభా ఏం చూడాలి ప్రభా? అందరూ చూస్తున్నారు. అందరూ దావీదులో ఒక గొర్రెల కాపని చూస్తున్నారు. సమూయేలా, నేను చూసినట్టు నువ్వు చూడాలి. ఏం చూడాలి ప్రభా? అతడిలో కాబోయే రాజును చూడు. Everybody saw David as a shepherd boy. God saw David as a king forever and ever. తన తండ్రి కుమారుడు చూస్తూ, వీడు కలలు కనే పిచ్చోడు, కారాబాల పట్టి అని చూశాడు యాకోబు తన కుమారుడిని యోసేపు విషయంలో. సహోదరులు చూసి వీరు కలగనేవాడు, హీస్ అ డ్రీమర్ అని తన సహోదరులు చూశారు. ఇష్మాయిలు చూస్తూ అమ్మకానికి ఒక బానిస వస్తువు అని చూశారు, కొనుక్కున్నారు. ఐగుప్తులు ఒక బానిసలాగా చూశారు. పోతిఫరు ఒక ఖైదీలాగా చూశాడు. చెరసాలలో తోటి ఖైదీలు ఒక కలభావం చెప్పేవారిగా చూశారు. కానీ దేవుడు ఆ యోసేపుని ఐగుప్తు దేశం యొక్క ప్రైమ్ మినిస్టర్గా చూశాడు. ప్రజలందరూ కూడా మృతతుల్యమైన సారా గర్భాన్ని చూసి తన గొడ్రాలు అని చూశారు. దేవుడు ఆ గర్భములో తరతరాల ఇసుక రేణువులను, ఆకాశ నక్షత్రాలను కనే గర్భముగా చూశాడు. ప్రజలందరూ ఆ మోషేను చూస్తున్నప్పుడు అభాగ్యుడు నైల్ నదిలో చచ్చిపోవాల్సిన బిడ్డగా చూశారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించే విమోచకుడిగా చూశాడు. ప్రజలందరూ 12 మంది శిష్యుల్లో అనేకులను చేపలు పట్టే జాలలుగా కంపగొట్టేవారిగా చూశారు, పాపిష్టి వారిగా చూశారు. దేవుడు వారిని మనుషులను తలక్రిందులుగా
చేసే వ్యక్తిగా చూశాడు. భూమిని ఆకాశము తలక్రిందులుగా, భూమిని తలక్రిందులుగా చేయువారు ఇక్కడికి వచ్చారు. ప్రజలను శ్రమ పెట్టేవాడిగా సౌలుని ప్రజలందరూ చూస్తూ వచ్చారు. దేవుని బిడ్డలను బాధ పెట్టేవారిగా ప్రజలందరూ చూస్తూ వచ్చారు. అన్యజనులకు అపోస్తలుగా, నూతన సంఘ ప్రపంచానికి పునాది పోసేవాడిగా దేవుడు పౌలును చూశాడు. హౌ గాడ్ సీస్ మ్యాటర్స్, అండ్ దట్ విల్ బి అ గేమ్ చేంజర్. నీ చరిత్ర మారాలంటే, నీ జీవితం మారాలంటే, అభిషేక ప్రభావాన్ని నీ కళ్ళారా నువ్వు చూడాలంటే, యువర్ అవుట్లుక్ హ్యాస్ టు చేంజ్. అండ్ అవుట్లుక్ కెన్ చేంజ్ ఓన్లీ విత్ ద అనాయింటింగ్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము నీ చూసే కోణాన్ని ఏం చేస్తుంది? మార్చేస్తుంది. ఈరోజు అభిషేకం కావాలని ఎదురు చూస్తున్నావా? నువ్వు చేసే పరిచర్యలు, నువ్వు చేసే ప్రాంతంలో, లార్డ్ ఐ వాంట్ టు సీ ఎ డివైన్ పవర్ ఆఫ్ దైన్ అనాయింటింగ్ బీయింగ్ మేనిఫెస్టెడ్ ఇన్ మై లైఫ్. నీలో ఉన్నవాడు లోకలంగా గొప్పవాడని చెప్పి ఇన్నిసార్లు చెప్పుకుంటున్నాను ప్రభా, కానీ చూసే కోణం మారలే. ఎలీషా ఒకరోజు చూస్తూ ఉన్నాడు, తన శిష్యుడు అంటున్నాడు, సార్ 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 చుట్టంతా కూడా సిరియన్లో సేనలు మోహరించి ఉన్నాయి, మా చరిత్ర అయిపోయింది, గల్లంత అయిపోయింది అయ్యా అని ఏడుస్తూ ఉంటే అభిషేక్తుడు అన్నాడు, అయ్యా వీడి కన్నులు తెరువు ప్రవ్వా. అభిషేకం తన కన్నులు ఏం చేసింది? తెరిచింది. తెలిసినట్టు ఏమైంది? తెలిసినట్టు ఏమైందండి? అగ్ని రథాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒంటరి వాడ ఏకాకే పరిగెడుతున్నట్టు యాకోబు కనిపిస్తూ ఉంది. భవిష్యత్తు చిమ్మ చీకటి వెనుకల తరుముతున్న సహోదరుడు, భవిష్యత్తు ఏమవుతుంది అర్థం కాని దుఃఖ స్థితిలో ఒంటరి వాడ ఏకాకే పరిగెడుతున్న యాకోబుకి చుట్టూ ప్రపంచంలో ఏకాకి కనిపిస్తున్నాడు. ఆ యాకోబుకి అభిషేకించబడినప్పుడు పరలోక దర్శనంలో దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతుంది కనిపిస్తుంది. అనాయింటింగ్ ఓపెన్స్ యువర్ రెవల్యూషన్ అండ్ ద అవుట్లుక్ చేంజెస్. ఈరోజు ప్రియ సోదరి సోదరా, అభిషేకం అనేది మారిందో, నూతన అభిషేకము చూసే కోణం మారుతుంది, వినే కోణం మారుతుంది. అందరూ వచ్చి అంటున్నారంట, స్టోరీ అయిపోయిందండి, కథ ముగిసింది, ఇప్పుడు ఈ పిల్లవాడు చనిపోయాడు, ఈ పిల్లవాడి స్టోరీ అయిపోయింది, ఈ యొక్క తండ్రి పాపమో జన్మ పాపమో లేదు వీరి పాపమో ఆ పాపను మాట్లాడుతూ ఉంటే యేసుప్రభు మాట అన్నాడు, ఈ యొక్క వ్యాధి వచ్చింది తండ్రిదండ్రుల పాపమో ఏ పాపం కాదు, మనుష్య కుమారుడు వీని ద్వారా ఏమవుతాడు? మహింపరచబడతాడు. కథ ముగిసింది, స్టోరీ ఇస్ డెడ్, లాజర్ ఇస్ డెడ్, చాప్టర్ ఇస్ ఓవర్ అని అందరూ వింటున్నారు. విశ్వాసంతో అభిషేకంతో వింటుంది ఏం తెలుసా? లాజరు ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు. ఐతుకును చూసి మెట్ల మీద నుంచి పడిపోయి 3 అంతస్తు నుంచి కింద పడితే చచ్చిపోయాడని చెప్పి స్టోరీ అయిపోయింది, కథ ముగిసింది అంటే పౌలు వెళ్ళి ఏమన్నాడు తెలుసా? పౌలు వెళ్ళి ఏమన్నాడు? దెర్ ఇస్ లైఫ్ స్టిల్ ఇన్ హిమ్, ద స్టోరీ ఈజ్ నాట్ ఓవర్. వినేసరికి అందరు ఏమన్నారంటండి? నవ్వుకున్నారంటే, ఇదేంటండి చచ్చిపోయాడు వాడు, ఆల్రెడీ 3 అంతస్తు నుంచి పడితే ఇంకా బతుకుంటాడు వాడు, ఆల్రెడీ పోయినాడంటే దెర్ ఈజ్ స్టిల్ లైఫ్ ఇన్ హిమ్. ఐ డోంట్ నో వాట్ యువర్ లిసనింగ్ టుడే. ఏది నీ కంగారు పడుతున్నావు? ఏది నీ బెంబెలెత్తున్నావు? ఏది ఇక కథ ముగిసిందని ఎక్కడ నువ్వు కంగారు పడుతున్నావు? ఎక్కడ బాధపడుతున్నావు? ఎక్కడ వేదన చెందుతున్నావు? ఈరోజు మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. స్టోరీ ఈజ్ నాట్ ఓవర్ టిల్ గాడ్ సేస్ ఇట్ ఈస్ ఓవర్. దేవుడు కథ ముగిసిందని చెప్పేదాకా కథ ముగియలేదండి. లేని మాట ఉన్నట్టు చేసే దేవుడు. అభిషేకం అనేది ఆయన యొక్క చూసే కోణాన్ని మార్చి, నీ అభిషేకము నీ చూపును అలాగే నువ్వు నీ వినికిడిని ఏం చేస్తుంది? మార్చేస్తుంది.